వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పీకే నారాయణ. తన సమస్యలను చెప్పుకుందామని వచ్చిన వృద్ధ రైతులను ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ. తిరుమల డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి. అమ్మ ప్రేమ అపురూపమైన దృశ్యం. బిడ్డపై తల్లికి ఉన్న ప్రేమకు నిదర్శనం ఈ దృశ్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుమలలో డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి. తిరుమల మాధవం గెస్ట్ హౌస్ ఎదురుగా బస్సు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటూ ఉండగా జరిగిన సంఘటన. అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రిక్ ఏసీ బస్ డ్రైవర్ అన్వేష్ రెడ్డిపై బాంబ్ స్క్వాడ్ కానిస్టేబుల్ దాడి. ఎలక్ట్రిక్ ఏసీ బస్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దాడి దృశ్యాలు ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన డ్రైవర్లు, ఆర్టీసీ యూనియన్ నాయకులు, డ్యూటీలో ఉన్న డ్రైవర్ పై దాడి చేసిన బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, తిరుమల 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్టీసీ డ్రైవర్ యూనియన్ నాయకులు. ఆర్సీబీ విక్టరీ పరేడ్లో తొక్కిసలట. 7 మృతి, పలువురి పరిస్థితి విషమం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోనే ఉన్న గవర్నర్, సీఎం, మంత్రులు స్టేడియం లోపలికి ఒక్కసారిగా తోసుకెళ్లిన అభిమానులు, బారికేడ్లు దూకి వెళ్లిన క్రికెట్ అభిమానులను అదుపు చేయలేకపోయిన పోలీసులు. ನಿಮ್ಮ ಪ್ರಾಣಕ್ಕಿಂತ ಮುಖ್ಯ ಅಲ್ಲ ಪ್ಲೇಸ್ ನೋಡಿ. ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅವರು ಸ್ಟ್ರೈಕ್ ಮಾಡಿದ್ರೆ ನಿಮ್ಗೆ ಮಾನ್ಯತೆ ಇಲ್ಲ. ನಿಜವಾಗ್ಲೂ ಹಿಂದೆ ಹೋಗಿ ಎಲ್ಲರೂ ಹೋಗಿ ಹಿಂದೆ. ಎಷ್ಟೊಂದು ಜನ ಹೆಣ್ಮಕ್ಳು ಬಿದ್ದೋಗಿದ್ದಾರೆ. ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳೋ ಹಿಂದೆ ಹೋಗಿ ಪ್ಲೇಸ್. ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳೋ ಹಿಂದೆ ಹೋಗಿ. ನಿಮ್ಗೆ ಸ್ವಲ್ಪ ನಾನು ನಿಮ್ಮ ಒಬ್ರು ಇದ್ದಾರೆ ಅದರಲ್ಲಿ. ದಯವಿಟ್ಟು ಹಿಂದೆ ಹೋಗಿ ಎಲ್ಲರೂ ಪ್ಲೇಸ್. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರಿಗೂ ಹೋಗಿ ಬಿಟ್ಟು ಕಾಯಿಲೆ ಹಾಕೋಬೇಡಿ ಪ್ಲೀಸ್. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರಿಗೂ ಒಳಗೆ ಬಿಟ್ಟು ದಯವಿಟ್ಟು ಜಾಗ ಇದೆ ಒಳಗಡೆ. ಎಲ್ಲರಿಗೂ ಒಳಗಡೆ ಬಿಟ್ಟು ದಯವಿಟ್ಟು ಕಾಯಿಲೆ ಹಾಕೋಬೇಡಿ. ಎಲ್ಲರಿಗೂ ಒಳಗೆ ಬಿಡ್ತೇವೆ.
వేములవాడ దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం. గత వారం రోజులుగా భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. వారం రోజులుగా రోజు కోడలు చనిపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోగా కనీసం స్పందన కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కోడెలకు గడ్డి పెట్టే పరిస్థితి కూడా లేదా? ఎందుకింత నిర్లక్ష్యం? కలెక్టర్, అధికారులు, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ ఏం చేస్తున్నట్లు? దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థానం పరిస్థితి ఇలా ఉంటే ఎలా? కోడెలను కాపాడలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండి. మీకు ప్రజలు అంటే లెక్కలేదు, దేవుళ్ళు అంటే లెక్కలేదు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కనీసం చలనం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక వారం రోజుల్లో 26 కోడలు మరణించాయి. మరికొన్ని కోడలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నాయి. అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇవాళ తెలంగాణకు శాపంగా మారింది. దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది. ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడెలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, ఇంకా కోడలకింత పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో? ఇంత కుడిది పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా? ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తా ఉన్నారు? ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు? పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా, మీడియాలో వస్తున్నా, ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నాడు? మీ యొక్క పశుసంవర్ధక శాఖ ఏం చేస్తా ఉంది? దేవాదాయ శాఖ ఏం చేస్తా ఉంది? అందరు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. భక్తులు ఎంతో భక్తితో ఆ కోడలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఇలా భక్తులు సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్నింట్లా నిర్లక్ష్యమే. చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఇంత గడ్డేసి గుడిది పెట్టే తెలివి లేదా? ఇంకా కోడల్ని కాపాడే సోయి లేదా మీకు? రోజు 5, 10 చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదా అని నేను అడుగుతా. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సిపిఐ నారాయణ, సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ పాటించే సనాతన ధర్మం క్రూరమైనది, అరాచకమైనది. ఎవరు దాన్ని సమర్థించిన వాళ్ళను అరెస్ట్ చేయాలి. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడు? సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారిని శిక్షించాలి అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా? నేను అడిగిన ప్రశ్న అది. సనాతన ధర్మంలో విడాకులు లేదు. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత ఏడిపించినా, వాడు ఎంత యథోపనం చేసినా అతనితోనే కాపురం చేయాలి. భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని, భర్త చనిపోతే చితిమంటలపైన భార్యని కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం. అలాంటి సారాంశం నెత్తికెక్కించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురికి విడాకులు ఇచ్చారని చెప్పేసి ప్రశ్న నేను ముగ్గురు ఒకసారి పెళ్లి చేసుకొని చెప్పలే. విడాకులు తీసుకొని పెళ్లి చేసుకున్న మాట వాస్తవం, అది నాకు ఇప్పుడు తెలుసు. నేను దాని వరకు ఇప్పుడు పోలే. నేను ఫస్ట్ టైం అంటున్నా, సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకెందుకు అది వర్తిస్తుంది అన్న దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చెప్తున్నాను, అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం. అది ఆ ధర్మ వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది. అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమైనది. ఇప్పుడు చెప్తున్నా, సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. నేను చెప్తున్నా, సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాల్సిందే. అది మన సెక్యులరిజానికి, ప్రజాస్వామ్యానికి, మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు, సమర్థించే వాళ్ళని చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నా.
మాజీ మంత్రి అంబాటి రాంబాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం గుంటూరులో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన అంబాటి రాంబాబు దీంతో విధులకు ఆటంకం కలిగించారని అంబాటి రాంబాబుతో సహా పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాటలో 11 మంది చనిపోతే ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారు? కుంభమేళలో 50 నుంచి 60 మంది చనిపోతే మేమేమైనా అన్నామని కర్ణాటక సీఎం ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅన్నారు. ಇದರಲ್ಲಿ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ನಡೆದಿತ್ತು ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ಡಿಫೆಂಡ್ ಮಾಡ್ಕೊಳಕ್ ಒಳಗ್ತಾ ನಾನು ಹೋಗಿದ್ದೀನ. ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ಎಷ್ಟು ಒಂದು 50-60 ಜನ ಸತ್ತಿದ್ರು. ಚಾಪಿಡಿ ಯಾರು ಯಾರು ನಾನು ಟೀಕೆ ಮಾಡಿದ್ನ? ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ದೇನ್ರಿ? ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ನ? ಯಾರು ಮಾಡಿದ್ದವರು? ಕಾಂಗ್ರೆಸ್ ನಿಂದ ಬೇರೆ ನಾನ್ ಮಾಡಿದ್ನ? ನಾನ್ ಮಾಡಿದ್ದೇನ್ರಿ? ಸರ್ಕಾರದಿಂದ ಮಾಡಿಲ್ಲ, ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ ಮಾಡಿಲ್ಲ. మహిళలు రాత్రిపూట కూడా పనిచేసే చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం. రాత్రిపూట పనిచేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యం కల్పించాలి అని బాపట్ల ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. 66(1)(b) సెక్షన్ 66(1)(b) రిస్ట్రిక్షన్ ఆన్ ఉమెన్స్ రైట్ నైట్ టైం ఎంప్లాయ్మెంట్ బిట్వీన్ 7 PM 6 PM ఇంత ముందు చేస్తానికి లేదు. ఇప్పుడు వాళ్ళు ఉమెన్ మే వర్క్ డ్యూరింగ్ నైట్ టైం విత్ సేఫ్ గార్డ్స్ లైక్ కన్సెంట్, ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీ అండ్ సిసి సర్వేలెన్స్. ప్రాపర్ సేఫ్ గార్డ్స్ తీసుకుని వారికి కెమెరా సర్వేలెన్స్ పెట్టి వాళ్ళకి ప్రాపర్ ట్రాన్స్పోర్ట్, తర్వాత అదేవిధంగా వారు పనిచేసే చుట్టుపక్కలంతా కూడా కాంతివంతమైన ప్రదేశంగా ఉండే కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి మహిళలు కూడా రాత్రిపూట పని చేయొచ్చు అని చెప్పేసి ఈ అమెండ్మెంట్ చెప్తా ఉంది. అదేవిధంగా సెక్షన్ 54లో 9 hours పర్ డే మాక్సిమం చేసేదైతే ఇప్పుడు అది 10 గంటలకు పెంచి పర్ డే 10 hours పెంచడం జరిగింది. సెక్షన్ 55లో ఇంత ముందు 5 hours కి 1 hour రెస్ట్ ఉండేది. ఇప్పుడు 6 hours కి రెస్ట్ పీరియడ్ ని మార్చారు. 6 hours కి ఒకసారి రెస్ట్ వచ్చేట్లు. అదేవిధంగా సెక్షన్ 56 మాక్సిమం స్ప్రెడ్ ఓవర్ 10.5 hours అయితే ఇప్పుడు ఎక్స్టెండెడ్ టు 12 hours, అంటే మొత్తం 12 రజకులు రజక కులవృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాల క్రితం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారు బాపట్ల ప్యాడిసన్ పేటలో తూర్పు బాపట్ల రెవెన్యూ గ్రామం తాలూకి డీన్ నెంబర్ 671/J1 రూలో 38 సెంట్ల స్థలంను చాకలి చెరువు నిమిత్తం కేటాయించారు. అప్పటి నుంచి సదరు స్థలంలో చాకలి చెరువు తవ్వుకుని రజక వృత్తి చేసుకుంటూ కుటుంబంలో కుల వృత్తులతో ఆధారపడి జీవించుచున్నారు. సదరు చాకలి చెరువును మా సాధ్విన అనుభవంలో ఉంచుకొని రజక వృత్తిని చేసుకుంటున్నారు. మా కుటుంబాలను పోషించుకుంటున్నామని వారు ఈ విధంగా మాట్లాడారు. కర్రలు పీకేసేసారు. మీకేం లేదు, పేట మాది, ఇది మా పేట మాది, మీకేం లేదు, పోండి అవతలకని అంటున్నారు. మమ్మల్ని రానివ్వట్లా దాంట్లో. ప్యాషన్పేట మాది ప్యాడిసన్పేట అండి. మా నాన్నగారు ఆత్మకూరు వీరయ్య గారు, అది మా తాతయ్య తరాల నుంచి వస్తున్న చెరువు. అది మాకు పూడ్చేటప్పుడు మా నాన్నగారు పోరాడితే కొంత ఇస్తామన్నారు. ఇది శాంతం అయిపోయినాక ఇప్పుడు మీకేం లేదు, ఆ చోట్లకి అడుగు పెడతానికి వీల్లేదని అక్కడ ఉన్న వాస్తవ్యులు అంటున్నారు. కానీ మాకు ఎంతో కొంత న్యాయం చేస్తారని మేము ఇక్కడికి వచ్చామండి. అనాదిగా ఈ రజకులకు సంబంధించిన కుల వృత్తులు చేసుకోవడానికి దాదాపుగా ఒక 5 చెరువులు ఉండేవి. ఆ చెరువులన్నీ కూడా ఇప్పుడు కబ్జాకు గురైపోయి
మరి ఆ రజకులకు సంబంధించిన అనాదిగా వస్తున్నటువంటి వాళ్ళ కుల వృత్తులు చేసుకునే పరిస్థితి లేకుండా ఉంది. దీనికి కేవలం కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే ప్రతి కులానికి సంబంధించిన వృత్తిని కొనసాగించుకోవడానికి ప్రతి ప్రభుత్వం వచ్చిన గవర్నమెంట్ మారిన ప్రతిసారి వారికి ఏదో ఒక విధంగా అభివృద్ధి చెందడానికి ఏదైనా వారికి ఉపయోగకరమైనది చేయాలి. అలా కాకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల మాత్రమే ఇలా జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన చెరువులన్నీ కూడా కబ్జాకు గురైనవి. ఇందులో భాగంగా పేడసనపేటలో ఉన్నటువంటి రజకులకు సంబంధించిన ఒక 38 సెంట్ల ఒక చెరువుని అన్యాక్రాంతం చేసేసి దాన్ని పూర్తి చేశారు. ఈరోజు వీళ్ళు కరోనా సమయం వరకు కూడా ఆ చెరువులో వాళ్ళ వృత్తిని కొనసాగించారు. కరోనా సమయం అయిన తర్వాత ఇప్పుడు మరలా వెళ్ళి అక్కడ వీళ్ళు తొట్టులో కట్టుకొని మరలా బట్టలు తుక్కునే ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రారంభించగానే అక్కడ పేడసనపేటలో ఉన్న కొంతమంది గ్రామస్తులు, అందరూ కాదండి, కొంతమంది మాత్రమే అక్కడ దాన్ని కబ్జా చేయాలనే దురుద్దేశంతో వీళ్ళ మీద దాడి చేసి ఆడవాళ్ళని కూడా చూడకుండా గందరగోళం చేశారు. అయితే ఈ విషయం మీద మేము పట్టణ సిఐ గారిని, రాంబాబు గారిని కూడా కలిసాం. సానుకూలంగా స్పందించారు సారు. అదేవిధంగా ఎంఆర్ఓ గారిని కూడా కలిసాం. ఈరోజు ఎంఆర్ఓ గారు కలిసి ఆ చెరువు అన్యాక్రాంతమైన చెరువుని మాకు మరలా ఈ రజకులకి అప్పచెప్పాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. అదేవిధంగా ఇదే విషయం మీద మేము రేపు కలెక్టర్ గారిని కూడా కలవబోతున్నాం. ప్రతి ఒక్క ప్రజా సంఘాలు కూడా రజకులకి అండగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ జై భీమ్. అమ్మ ప్రేమ అపురూపమైన దృశ్యం. బిడ్డపై తల్లికి ఉన్న ప్రేమకు నిదర్శనం ఈ దృశ్యం. జగిత్యాల పట్టణంలో ఇటీవలే ఓ లేగదూడకు జన్మనిచ్చిన ఆవు మేత కోసం వెళ్లి తిరిగి రాకపోవడంతో అల్లాడిపోయిన దూడ లేగదూడను ఆటోలో ఎక్కించుకొని పట్టణమంతా తిరిగి కొత్త బస్టాండ్ వద్ద ఆవును గుర్తించిన నరేందర్ ఆటోలో తన బిడ్డను చూసి పాలిచ్చేందుకు ఆటో వెంట పరిగెత్తిన ఆవు ఏం పేరు నీ పేరు? నరేందర్. ఏం పేరు నీ పేరు? నరేందర్. నరేందర్. ఎక్కడ మీది? గోవిందపల్లి. ఏం అసలు ఏంది నీ వెనక ఆటో వెనక రాత్రి పిల్లలు ఇన్స్పెక్ట్ వచ్చేసి ఇంటికి తీసుకుపోతుంది. ఎక్కడ దొరికింది మరి? బస్ స్టాండ్. ఇప్పుడు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? ఇట్లా ఆవు దూడని తీసుకొచ్చి మళ్ళీ ఆవును పట్టుకున్న వాళ్ళని ఎందుకు వచ్చింది ఆలోచన? తల్లి లేని పిల్ల రాదు కదా, పిల్లలేని తల్లి రాదు కదా. మన పాలు బాగానే ఉరుకుందని ఇక్కడ రేషన్ షాపుల ముందు లైన్లో దర్శనమిస్తున్న సంచులు, చెప్పులు. ఉప్పల్ పరిధిలోని పీర్చాదిగూడ, కుర్మనగర్లోని రేషన్ షాప్ వద్ద, బోడుప్పల్ మున్సిపాలిటీ మేడిపల్లిలో రేషన్ షాప్ వద్ద ఉదయం నుండి రేషన్ షాపుల వద్ద పడిగాపులు కాస్తున్న లబ్ధిదారులు. ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి ఇవ్వడంతో పాటు సాంకేతిక లోపాలు ఉన్నందున ఆలస్యం అవుతున్న రేషన్ సరఫరా ప్రక్రియ. సంచులు, చెప్పులు లైన్లో పెట్టి గంటలు వేచి ఉంటున్నాము. 3 నెలలు రేషన్ ఒకేసారి ఇస్తున్నప్పుడు సాంకేతిక లోపాలు సరిచేయాలని తెలియదా అంటూ ప్రభుత్వం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు. వృద్ధ దంపతులపై పోలీసుల దౌర్జన్యం. తమ సమస్య చెప్పుకుందామని వచ్చిన వృద్ధ రైతులను ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ. నిర్మల్ జిల్లా కానపూర్ మండలం పాత ఇల్లాపూర్ గ్రామానికి చెందిన రైతు భూభారతి సదస్సులో తమ సమస్య చెప్పుకునేందుకు ఎంఆర్ఓ ఆఫీస్కు వచ్చాడు. సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధ రైతును కనికరం లేకుండా దౌర్జన్యంగా ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ. ఆఫీస్కు పోగానే
ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏం లేదు నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అడుగుతున్నా. అడిగానికి ఇట్లా భూముల సంగతు అని చెప్పి అంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా, చంద్రయ్య ఈ భూమి ఇవ్వద్ది అని అడిగిన. ఏ మామ నీదే అని ఆయన అన్నాడు. ఆయన అన్నాకలా సరే అని అనుకున్నా. గింతే మాట బిడ్డ, నీకది మీకు అందరు తెలుసు కదా, గింతే మాట అన్న గిట్ట వెనక మారుతున్నా. పోలీసుడు అచ్చిన గుంజుకొని పోతే నన్ను ఒక ఆడిది వాడు ఏం చేయాలి నేను ఆఖరి కట్టె ఎవ్వో ఏం చేయాలనే కోపం పుట్టింది చేస్తాని. అద్దద్దు 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 అనవచ్చు అందరూ. అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సప్పుడు అక్కుకున్నా. నా బతుకు గిట్లయింది, నేను పెద్ద మనిషిని. ఇగో చూడండి నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఏళ్ళు ఉన్నాయో చూసుకోండి. ఏ సమస్య పోయినాను ఇప్పుడు అక్కడ? ఏ సమస్య? భూమి సమస్యకే పోయినా. భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది, ఈ భూమి నాకు కావాలా? అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు, అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు. నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలా అని అన్న. బాపు గింతే నాది ఉన్నది ఏమిటి గింతే. అదే చంద్రను పాత సర్పంచ్ ఉన్నాడు, చంద్ర ఈ భూమి ఇవ్వదంటే నీదే మామ అన్నాడు. గింతే నేను అడిగింది గింతే. అధికారులు ఏమన్నా అన్నారా మీకు? అధికారులు అంతా ఉన్నారు. ఏమన్నా అన్నారా మీకు? నాకు ఎవ్వలేమనలే, వాళ్ళే పోలీసులే ఎవ్వలేమనలేదు. నాకు ఇంకా బయట మంది ఎవ్వలేమనలేదు, పోలీసులే. పోలీసు అది ఆడిది మొగోడు. దరఖాస్తు ఇచ్చారా మరి? నేను ఇయ్యలేదు కదా. నాకు ఆడికి వెళ్ళి నాకు అయ్యమవుతుంది, మొత్తం అయ్యమవుతుంది, నాకు మొత్తం కింద మీద అవుతుంది పానం అంతా. నన్ను గుంజిండ్రు, నన్ను ఎంత చేసిండ్రు. అంటే మీరు దరఖాస్తు తీసుకుపోయారా? తీసుకుపోలేరు, ఇయ్యలేదు దరఖాస్తు. ఎవరికి ఇవ్వాలి? నేను సమస్య కోసం పోయారు కదా. సమస్య కోసం పోయినా, నేను భూమి సంగతికే పోయినా. భూమి సంగతికి పోయి మా ఆవిడ పోయిండి ఇచ్చిండు అనుకో, దిరాస్తులు తీసుకుపోయి ఇచ్చిండు. అది ఆగు వస్తాయి దిరాస్తులు కావాలంటే ఆగు జర వస్తాయి అన్న పోలీసులతో. అంటే ఆగాలన్నా లేదా? ఆగుడు కాదు, నన్ను గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి? నేను పెద్ద మనిషిని. నేను ఎంత వయసు ఉంటుంది కాక నీకు? నాకే చూడండి బాపు, 90 ఏళ్ళు ఉంటుంది, 90 దాటిపోయింది. చూడండి, చూసుకోండి నన్ను ఇంత ఘోరమా చేసుడు. వృద్ధ రైతులపై దౌర్జన్యం చేసిన ఏఎస్ఐ రామచందర్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ చానకి షర్మిలకు ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క. ఖానాపూర్ మండలంలోని పాతయల్లపూర్ విలేజ్లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడున్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది. పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టివేయడం జరిగింది. ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు. ముఖ్యంగా నిర్మల్ పోలీస్, మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గర అవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది. మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఐజీ గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది. ఈ రామచందర్ ఏఎస్ఐని డిఐజీ సస్పెండ్ చేశారు, విధుల నుంచి తప్పించడం జరిగింది. బనగానపల్లిలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. వైసీపీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ కొనసాగించిన వైసీపీ శ్రేణులు అనంతరం తహసీల్దార్ నారాయణ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, చైర్మన్ పాపిరెడ్డి తదనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, వైసీపీ నాయకులపై కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి రాక్షస పాలన కొనసాగిస్తుందని రామిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు. మేరకు ఈరోజు బనగానపల్లి నియోజకవర్గంలో వెన్నుపోటు
దినం అని చెప్పి పెద్ద ఎత్తున ఒక ర్యాలీగా వచ్చి ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ల మీద నాయకుల మీద దాడులు చేస్తూ ఈరోజు ఒక ప్రజాకంటక ప్రభుత్వంగా ఏర్పడింది కాబట్టి వీటికి నిరసనగానే ఈరోజు వెన్నుపోటు దినంగా ఈరోజు మరి ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా చూస్తూ ఉన్నాం, ఎక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ యొక్క సోషల్ మీడియాలో ఏదైనా కూడా పోస్ట్ పెట్టినా కూడా జైలుకు పంపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద 307 కేసులు, మరి వివిధ సెక్షన్ల కింద మరి లేని సెక్షన్లు కూడా ఏర్పాటు చేసి కేసులు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. మరి ఈరోజు ప్రజలకు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈరోజు ఒక బాధ్యత. ఇదే విధంగా 3,000 రూపాయలు మరి ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా నెలకు 1,500 రూపాయల లెక్క ఇవ్వడం జరుగుతుందని చెప్పినారు. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి విద్యార్థులకు 15,000 చెప్పున ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నలుగురుంటే నలుగురికి 5 మంది ఉంటే 5 మందికి ఇస్తామని చెప్పినారు. ఈ రోజు వరకు కూడా ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు. అదేవిధంగా ఉచిత బస్సు అన్నారు. ఈ విధంగా ఏది కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మోసం లక్షల కోట్లు అప్పు అయిందని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వమే దాదాపు 6,46,000 కోట్లు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం కలిపి మరి ఏదైనా కూడా ప్రభుత్వం ఏది చేసినా కూడా ఏదైనా వాళ్ళకిన ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ప్రజల తరఫున మేము ఉంటాం, ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడతాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవానికి గతంలో 5 సంవత్సరాల కాలంలో అండగా ఉండి కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ పార్టీ కానీ తేడా లేకుండా అందరికీ అన్ని పథకాలు కూడా ఇచ్చినారు. మరి ఈ ప్రభుత్వం కూడా మరి గతంలో మాదిరిగానే మేము ఏ విధంగా అయితే పథకాలు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి ఇచ్చినామో ఆ విధంగా మీరు ఇచ్చే పథకాలు కూడా వారికి ఇచ్చినామో ఆ విధంగా మీరు ఇచ్చే పథకాలు కూడా ఖచ్చితంగా అందరికీ చేరాలని చెప్పి మీరు ఏ మాత్రం కూడా ఒక పార్టీకి ఒక కార్యకర్త మీ కార్యకర్తలకు ఇస్తే మాత్రం చూస్తూ ఊరుకోము, ఖచ్చితంగా మేము ప్రజల తరఫున పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. గతంలో 14 లక్షల కోట్లు అప్పు అయిందని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వమే దాదాపు 6,46,000 కోట్లు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం కలిపి 6,46,000 కోట్లు మాత్రమే అప్పు ఉందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వమే తెలపడం జరిగింది. ఈరోజు మళ్ళీ ప్రజలను మోసం చేసేదానికి మా మీద నిందలు వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలకు ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. మరి రాబోయే కాలంలో ఈ యొక్క ఏదైతే మరి సూపర్ 6 పథకాలు అమలు కాకపోతే ఖచ్చితంగా ప్రజల తరఫున ఖచ్చితంగా మేము అండగా ఉంది. అదేవిధంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు మరి ఏదైనా కూడా ప్రభుత్వం ఏది చేసినా కూడా ఏదైనా వాళ్ళకి ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ప్రజల తరఫున ఉంటాం, ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడతాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవానికి గతంలో 5 సంవత్సరాల కాలంలో అండగా ఉండి కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ పార్టీ కానీ తేడా లేకుండా అందరికీ అన్ని పథకాలు కూడా ఇచ్చినారు. మరి ఈ ప్రభుత్వం కూడా మరి గతంలో మాదిరిగానే మేము ఏ విధంగా ఇచ్చే పథకాలు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి ఇచ్చినాము ఆ విధంగా మీరు ఇచ్చే పథకాలు కూడా అందరికీ చేరాలని చెప్పి మీరు ఏమాత్రం కూడా ఒక పార్టీకి ఒక కార్యకర్త ఈ కార్యకర్తకి ఇస్తే మాత్రం చూసుకోము, ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడతామని చెప్పి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.